ఇప్పుడు మనం ఏంటంటే ఒక లేజికల్ రెసిపీ చేసుకుందాం. ఇక్కడ మీకు బనానా కనిపిస్తుంది అండ్ హియర్ ఈజ్ యువర్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ మా అమ్మ పంపించింది, అందుకే కవర్లో ర్యాప్ చేసింది, అండ్ సమ్ చాకో చిప్స్. ఇవన్నీ చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉండొచ్చు. మనం ఒక బనానా బ్రెడ్ తయారు చేసుకుందాం. బట్ లేజీగా అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను దాన్ని స్పూన్తో ఇట్లా మెత్తగాని అదంతా చేయలేను. మనం క్విక్గా చేసుకుందాం. ఓకే, ఫర్ దాట్ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. అరటిపండు పీల్ చేసి, బాగా పండిన పండు, సో పీల్ చేసి ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇంటూ పీసెస్. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోసుకుందాం. పాలు మీరు కూడా పడింది, బట్ ఇట్స్ ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెమే వేసాను బికాజ్ ఐమ్ లిటిల్ కాషియస్. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఓకే, వేసుకోవాలి. స్టాప్. ఇది అరౌండ్ ఒక కప్. ఓకే, అండ్ దీంట్లోకి నేను ఇందాక చూపించలేదు, బట్ నేను కొంచెం పంచదార వేసేసుకున్నాను. మీరు కూడా కొంచెంగా వేసేసుకోండి. గట్ ఇట్. ఒక స్పూన్ నేను ఆల్రెడీ కొంచెం వేస్తాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. తర్వాత నేను స్పూన్ వాడుతున్నా. ఇదేంటి, బేకింగ్ సోడా కొంచెం, బేకింగ్ పౌడర్ ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పఫీగా పొంగుతుంది కాబట్టి దీనివల్ల. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేద్దాం. బట్ బిఫోర్ దట్ వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. ఇది ఇట్లా రాదా? ఓకే, ఇట్లా డ్రాప్ చేద్దాం. ఒక 2-3 చుక్కలు. ఫస్ట్ ఎయిర్ ఫ్రైని ఒక 5 minutes ప్రీహీట్ చేసుకుందాం. సో 160 టెంపరేచర్ 5 minutes. ఇది ప్రీహీట్ అయ్యేలోపు దీనంతా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. దీన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇండియా బౌల్. ఇలా అంతా బౌల్లో ట్రాన్స్ఫర్ చేశాక ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ నట్స్ ఏ ఉంటాయి అవి టాపింగ్స్ వేసుకున్నాం. తర్వాత కొంచెం చాకో చిప్స్, ఇవన్నీ ఆప్షనల్. ఓకే, ఇప్పుడు 5 minutes ఇది ప్రీహీట్ అయిపోయింది కాబట్టి ఇదంతా ఇందులో పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ 25 minutes 160. సో 25 minutes తర్వాత ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. ఓకే, 25 minutes తర్వాత టైమర్ ఆఫ్ అయింది కాబట్టి, కానీ ఇది బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. నైస్, నీట్గా బేక్ అయిపోయింది, ఏం తడి లేదు కాబట్టి. ఇది కొంచెం చల్లారితే మనం ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ కూడా చూద్దాం. ఓకే, బయట తీసేసాను, దాన్ని ఫస్ట్ ప్లేట్లో మార్చుకుందాం. నా దగ్గర ఫ్యాన్సీ థింగ్స్ లేవు, సో ఈ వీడియో క్లిక్ అయితే అప్పుడు ట్రై చేస్తాను. వా, చూడడానికి సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. చిన్న పీస్ కట్టారు, భలే ఫ్లఫీగా ఉంది, ఏం అతుకోవట్లేదు. నేను సీరియస్ భలే వస్తుంది కట్ చేస్తుంటే కూడా. టేస్ట్ చేస్తాను. బాగుంది, సూపర్గా ఉంది. చాలా కొంచెం చక్కెర వేసుకుంటే చాలు, బికాజ్ అరటిపండు సూపర్గా పండింది కాబట్టి. ఓవరాల్గా చాలా బాగా వచ్చింది. యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్.